హలో ఫుడ్ లవర్స్, ఇవాళ మనం హెల్తీ అండ్ టేస్టీ సబ్వే స్టైల్లో శాండ్విచ్ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది పిల్లలకే కాదు పెద్దలకి కూడా చాలా బాగా నచ్చుతుంది. దీనికోసం ఒక ఆనియన్ని అలాగే ఒక టొమాటోని వీడియోలో చూపించిన విధంగా స్లైసెస్ చేసి పక్కన పెట్టి నెక్స్ట్ ఒక బౌల్లో నేను ఇక్కడ లెట్యూస్ని వాడుతున్నాను. మీరు దీనికి బదులుగా క్యాబేజ్ని కూడా యూస్ చేయొచ్చు. ఈ లెట్యూస్లో సాల్ట్ అండ్ కొంచెం వాటర్ యాడ్ చేసి వాష్ చేసి ఒక 5 minutes పక్కన పెట్టి క్యాబేజ్ని అయితే 1-2 seconds బాయిలింగ్ వాటర్లో డిప్ చేసుకొని మీరు పక్కన పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను చూపించబోయే ఈ స్టెప్ మాత్రం కంప్లీట్లీ ఆప్షనల్ అండి. మీలో వెజిటేరియన్స్ కానీ ఉంటే ఆర్ ఎగ్ని ఇష్టపడని వాళ్ళు ఈ స్టెప్ని అవాయిడ్ చేయొచ్చు. నేను ఇక్కడ 4 to 5 eggsని ఇలా బౌల్లో తీసుకొని డిప్ చేసి అందులో కొంచెం సాల్ట్, పెప్పర్ పౌడర్ అండ్ చిల్లీ ఫ్లేక్స్ని యాడ్ చేసి ఇలా బీట్ చేసుకున్నాను. నేను దీన్ని స్క్రాంబుల్డ్ ఎగ్స్ చేయబోతున్నాను. దానికోసం స్టవ్ పైన ప్యాన్ తీసుకొని అందులో కొంచెం కుకింగ్ ఆయిల్ కానీ గీ కానీ యాడ్ చేసి ఈ ఎగ్ మిక్చర్ అందులో యాడ్ చేసేసాను. నేను ఇది ప్రోటీన్ సోర్స్ కోసం యాడ్ చేస్తున్నాను, అందుకని వెజిటేరియన్స్ కానీ ఎగ్ ఇష్టపడని వాళ్ళు కానీ అవాయిడ్ చేయండి అని చెప్పాను. ఇది ఆల్మోస్ట్ కుక్ అయిపోతుందని 1 చేస్తాను. మీరు స్టవ్ ఆఫ్ చేసి వేరే ప్లేట్లోకి దీన్ని తీసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ స్టెప్లో ఇలా ఒక అవకాడోని కట్ చేసుకోండి. ఇదేంటి గ్రీన్గా లేదు బయట నుంచి అనుకుంటున్నారా? ఇది ఒక టైప్ ఆఫ్ అవకాడో అండి. సో ఇదంతా ఇలా ఒక బౌల్లో కలెక్ట్ చేసుకున్నాక దాన్ని కొంచెం మ్యాష్ చేయండి, ఇలా పేస్ట్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్లో ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ ఆఫ్ ద రెసిపీ, ద ఫ్రెంచ్ బ్రెడ్. నేను దీన్ని లూలు మాల్ కుకట్పల్లి హైదరాబాద్లో తీసుకున్నాను. మీరు దీనికి బదులుగా రెగ్యులర్ బ్రెడ్, వీట్ బ్రెడ్ కూడా మీరు యూజ్ చేయొచ్చు. దీన్ని ఇలా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్నాక నెక్స్ట్ స్టెప్లో ఇందాక స్క్రాంబుల్డ్ ఎగ్స్కి యూజ్ చేసిన సేమ్ ప్యాన్లో మీరు ఈ బ్రెడ్ పెట్టేసి దాన్ని టోస్ట్ చేయండి ప్యాన్ పైన. మీ దగ్గర ఓవెన్ ఉంటే మీరు ఓవెన్ సాయంతో కూడా ఈ స్టెప్ని మీరు కంప్లీట్ చేయొచ్చు. చూసారు కదా, ఇలా 2 sides గీ అప్లై చేశాక ఆల్మోస్ట్ టోస్ట్ అయింది అన్నాక దీనిపైన మోజరెల్లా చీజ్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ దీన్ని ఒక ప్లేట్లో తీసేసుకొని దీనిపైన అవకాడో పేస్ట్ని అప్లై చేసి దానిపైన టొమాటోస్, లెట్యూస్ అండ్ స్క్రాంబుల్డ్ ఎగ్స్ని నేను ప్లేస్ చేస్తున్నాను. మీరు ఇది ఏ ఆర్డర్లో అయినా ఫిల్ చేసుకోవచ్చండి ఈ శాండ్విచ్ని. ఐఎమ్ జస్ట్ డూయింగ్ ఇట్ మై వే. దీనిపైన నెక్స్ట్ ఆనియన్ స్లైసెస్ అండ్ ఆల్సో కొంచెం ట్యాంగీ ఫ్లేవర్ కోసం టొమాటో కెచప్ వాడాను. దాట్స్ ఇట్. యమ్మీ అండ్ హెల్దీ శాండ్విచ్ రెడీ. But please don't forget to like, share and subscribe.